చెప్తున్నా. ఇది విష్ణుకు కూడా విష్ణుకి హెల్ప్ఫుల్ ఉంటుంది కదా, అందుకని నేను రికార్డింగ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక బేసిక్ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి, ఏమేమి టెక్నాలజీస్ కావాలి? బేసిక్ ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే, బేసిక్ అంటే నార్మల్ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి? HTML, JavaScript. ఇంకోటి కూడా ఉందా? ఇంకోటి అవసరం లేదా? CS. సో మనకి బేసిక్ HTML, CSS, JS. ఎస్ అంతే. సో HTML, CSS, JS అనేది బేసిక్. సో నువ్వు జస్ట్ ఓన్లీ ప్లెయిన్ HTML ప్లెయిన్ వెబ్సైట్ డెవలప్ చేయాలంటే నీకు జావాస్క్రిప్ట్ అవసరం లేదు. ప్లెయిన్ ఒక నిమిషం. సో నార్మల్గా నువ్వు ప్లెయిన్ వెబ్సైట్ అంటే నార్మల్ ఎటువంటి ఫంక్షనాలిటీస్ ఇవేమి లేకుండా నువ్వు ప్లెయిన్ వెబ్సైట్ డెవలప్ చేయాలంటే నీకు రెండే అవసరం, HTML, CSS అంతే, ఎటువంటి ఫంక్షనాలిటీస్ లేకుండా. సో నీకు ఫంక్షనాలిటీస్ యాడ్ అవ్వాలి, ఏదన్నా ఒక బటన్ ట్యాగ్ మీద, లేదా ఒక హైపర్ లింక్ మీద, లేకపోతే ఏదైనా ఒక పేజ్ నుంచి ఇంకో పేజీకి పోవాలి, లేకపోతే సో ఇవన్నీ ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ అంటే బిజినెస్ లాజిక్ హ్యాండిల్ చేయాలంటే మనకు కావాల్సింది JS, రైట్? సో ఇది అప్పుడు మనకి JS అనేది స్కోప్ లోకి వస్తుంది. సో జావాస్క్రిప్ట్ అనేది పేరెంట్, అంటే దీని నుంచి వచ్చినవే యాంగులర్ JS, రియాక్ట్ JS, బోన్, వాల్యూ, ఇవన్నీ ఏంటంటే JS నుంచి వచ్చింది. సో అన్ని ఫ్రేమ్వర్క్స్ లైక్ యాంగులర్ ఫ్రేమ్వర్క్, రియాక్ట్ ఫ్రేమ్వర్క్, ఎవ్రీథింగ్ మనకు వచ్చింది ఎక్కడి నుంచి అంటే JS. సో ఎవ్రీథింగ్ ఏంటంటే ఈ యాంగులర్, రియాక్ట్ ఇవన్నీ ఏంటంటే JS స్టాండర్డ్స్ నే ఫాలో అవుతాయి. కానీ JS లో మనకి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు సమ్ యానిమేషన్ కానీ ఇలా ఏదైనా ఒక ఫంక్షనాలిటీస్ రాయాలి అంటే, ఒక API కాల్ చేయాలంటే JS లో మనకి ఇంచుమించు 5 to 8 or 10 స్టెప్స్ రాయాలి, 6 to 10 స్టెప్స్ రాయాలి. అదే నువ్వు యాంగులర్లో అయితే విత్ ఇన్ 5 lines లో నువ్వు కంప్లీట్ చేయొచ్చు, విత్ ఇన్ 5 lines లోపల కంప్లీట్ చేయొచ్చు. అండ్ JS లో కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను చూడండి. యాక్చువల్గా మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యాంగులర్, రియాక్ట్ ఏంటి అంటే SPA అప్లికేషన్. SPA అంటే మెయిన్ అడ్వాంటేజ్ ఇది. ఈ రీజన్ వల్లనే యాంగులర్, రియాక్ట్ అంత ఫేమస్. సో ఏంటంటే మెయిన్ రీజన్ అదేంటి అంటే SPA. సో SPA అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో SPA అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను W3 Schools ఓపెన్ చేస్తా. ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు నేను ఒక లింక్ క్లిక్ చేస్తా, ఏదైనా ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేస్తా. ఈ లింక్ క్లిక్ చేసినప్పుడు చూసారంటే, ఓకే ఒక్క నిమిషం, ఇప్పుడు నేను ఈ లింక్ క్లిక్ చేస్తా. సో ఈ లింక్ క్లిక్ చేసినప్పుడు చూసారంటే ఎంటైర్ ట్యాబ్, ఈ ట్యాబ్ అండ్ ఇక్కడ ఈ ట్యాబ్ అన్ని నీకు లోడ్ అవుతున్నాయి. మొత్తం ట్యాబ్ అంటే ఇక్కడ ట్యాబ్ తో పాటు అన్ని లోడ్ అవుతున్నాయి. సో ఇది యాక్చువల్గా SPA అప్లికేషన్ కాదు. ఎందుకంటే SPA అప్లికేషన్ అంటే హెడరు, సైడ్ న్యాబ్, ఫూటరు ఎవ్రీథింగ్ కాన్స్టెంట్ గా ఉండాలి. అంటే అది లోడ్ అవ్వకూడదు. ఓన్లీ దాని లోపల కంటెంట్, ఈ కంటెంట్ ఒక్కటే నీకు మారాలి. ఇక్కడ చూసారంటే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు చూసారంటే ఈ ట్యాబ్ ఎంటైర్ ట్యాబ్ లోడ్ అవుతుంది. ఇక్కడ చూసారా ఎంటైర్ ట్యాబ్ లోడ్ అయ్యి నీకు కొత్త వ్యూ వస్తుంది. సో ఇది యాక్చువల్గా SPA అప్లికేషన్స్ కాదు. SPA అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూట్యూబ్ చూపిస్తా. మ్యూట్ చేయి వెంకటేష్. నా దగ్గర ఏం సౌండ్ లేదన్నా. ఇక్కడ సౌండ్ అయితే సో ఇప్పుడు చూసారంటే
ఇది సైడ్ నావ్. ఓకే, ఇది హెడర్, పైన హెడర్ అండ్ కింద వచ్చి ఫోటర్, కింద ఫోటర్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ లింక్ క్లిక్ చేస్తా, సంథింగ్ ఈ లింక్ క్లిక్ చేస్తా. ఇక్కడ చూసారంటే ఇది మారలా, ఈ కంటెంట్ ఇది లోడ్ అవ్వాలా, కానీ నీకు ఏం లోడ్ అయింది? ఓన్లీ ఈ కంటెంట్ ఒక్కటే లోడ్ అయింది, ఈ కంటెంట్ ఒక్కటే. సో ఇదేంటంటే బేసిక్గా ఇదేంటంటే ఒక బేసిక్గా ఇదేంటంటే ఒక ఎస్పీ అప్లికేషన్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ లోడింగ్ హోల్ పేజ్. ఇక్కడ చూసారంటే ట్యాబ్ తిరగట్లా అండ్ సైడ్ నా మారట్లా, ఏం మారట్లా. ఇక్కడ ఒక ప్రోగ్రెస్ బార్ అనేది ఇలా వెళ్తుంది. ఎందుకంటే యూజర్ కి కనిపించేటట్టు ఇక్కడ ఏదో యూజర్ ఇక్కడ ఏదో ఒక యాక్షన్ జరిగింది, ఇక్కడ ఏదో రెడ్ ఇలా పోయినట్టు ఇలా. ఓకేనా? సో ఇదేంటి అంటే ఒక ఎస్పీ అప్లికేషన్. సో యూట్యూబ్ డెవలప్ చేసింది యూజ్ చేసి రియాక్ట్. యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇవన్నీ డెవలప్ చేసింది బై యూసింగ్ రియాక్ట్. ఓకేనా? సో ఇది ఒక ఎస్పీ అప్లికేషన్. ఇది ఎస్పీ అప్లికేషన్ కాదు, ఎందుకంటే ఇక్కడ కొట్టారంటే ఇక్కడ మొత్తం ట్యాబ్ తో పాటు ఎవ్రీథింగ్ హెడర్, ఫోటో ఇవన్నీ నీకు లోడ్ అవుతున్నాయి. సో ఇది ఎస్పీ అప్లికేషన్ కాదు. ఇది డెవలప్ చేసింది సమ్ జేఎస్ పేజ్, సమ్ ఏదో వేరే టెక్నాలజీ చూసి డెవలప్ చేశారు. ఓకే, సో యాంగులర్ లో రియాక్ట్ లో మనకి మెయిన్ రీజన్ ఏంటంటే ఎస్పీఏ అనేది టెక్నికల్. ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్, వాట్ ఈస్ ఎస్పీఏ, వై యాంగులర్ ఈస్ ఫేమస్ అండ్ వాట్ ఈస్ ఎస్పీఏ అంటారు. అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటి అంటే ఎస్పీఏ ఇస్ సింగిల్ పేజ్ అప్లికేషన్ వేర్ ఇట్ విల్ లోడ్ ఓన్లీ ద కంటెంట్, నాట్ ఎవ్రీథింగ్. కంటెంట్ ఒకటే నీకు లోడ్ చేస్తుంది, రెస్ట్ ఎవ్రీథింగ్ విల్ బి ఇట్ వోంట్ లోడ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ వన్ యూట్యూబ్ సంథింగ్ ఏదో ఒకటి. సో ఎస్పీఐ అంటే ఇట్ విల్ లోడ్ ఓన్లీ ద కంటెంట్, రెస్ట్ ఎవ్రీథింగ్ విల్ బి ద సేమ్. లైక్ హెడర్, సైడ్ నావ్, ఫోటో ఎవ్రీథింగ్ విల్ బి ద సేమ్, బట్ ఓన్లీ ద కంటెంట్ ఒకటి లోడ్ అవుతుంది. అది ఎస్పీ అప్లికేషన్ అంటే. సో ఈ ఎస్పీ అప్లికేషన్ అచీవ్ చేయాలంటే మనకి కావాల్సింది ఏంటంటే, నేను మళ్ళీ చెప్తా, అది ఎస్పీ అప్లికేషన్ ఎలా అచీవ్ చేయొచ్చు అంటే బై యూసింగ్ రౌటింగ్. ఈ రౌటింగ్ యూజ్ చేసి మనం ఎస్పీ అప్లికేషన్ అచీవ్ చేయొచ్చు. ఇది యాంగులర్ లో ఉంది కాన్సెప్ట్, యాంగులర్ లో ఉంటుంది, రియాక్ట్ లో ఉంటుంది, ఎవ్రీథింగ్ లో, ఎవ్రీ ఒక ఫ్రేమ్వర్క్ లో ఉంటుంది. లైక్ వాల్యూ, బోన్ ఇవన్నిట్లో. కానీ మనం నేర్చుకునేది ఓన్లీ యాంగులర్ కాబట్టి యాంగులర్ లో మనకి రౌటింగ్ కాన్సెప్ట్ ఉంది. కానీ ఈ రౌటింగ్ కాన్సెప్ట్ నీకు జేఎస్ లో లేదు. అందుకని చెప్పి నీకు ఏ లింక్ క్లిక్ చేసినా కూడా ఎంటైర్ ట్యాబ్ లోడ్ అవుతుంది. సో this is the advantages in Angular and this is the drawbacks in JS. సో అందుకని చెప్పి వాళ్ళు యాంగులర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా? సో ఇప్పుడు నువ్వు యాంగులర్ మీద వర్క్ చేయాలి అంటే నీకు మెయిన్ తెలిసి ఉండాలి ఏంటి అంటే HTML, CSS తెలిసి ఉండాలి. మెయిన్ థింగ్. JS కూడా అట్లీస్ట్ ఒక బేసిక్స్ తెలిసి ఉండాలి, నాట్ అడ్వాన్స్, నాట్ మోడరేట్. బేసిక్స్ వస్తే చాలు, బేసిక్స్ అప్ టు ఒక 30% వస్తే చాలు. మిగతాదంతా మనం యాంగులర్ లో చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు నువ్వు యాంగులర్ మీద పని చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రీ రిక్విజిట్స్ అంటారు, టెక్నికల్ ఇంగ్లీష్ మామూలుగా సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో. ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఆన్ సమ్ టెక్నాలజీ, సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జావా మీద వర్క్ చేయాలంటే నువ్వేం ఇన్స్టాల్ చేసుకోవాలి? జావా ఐడి ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే పైథాన్ మీద వర్క్ చేయాలంటే సమ్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి, సమ్ ఏదో పైథాన్ సంథింగ్ ఏదో ఉంది అది ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ నువ్వు డెవాప్స్ మీద వర్క్ చేయాలంటే నువ్వు జెన్కిన్స్ ఇవన్నీ నువ్వు ఇన్స్టాల్ చేసుకోవాలి. అలానే నువ్వు యాంగులర్ మీద వర్క్ చేయాలి అంటే కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ ఏంటి అంటే ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఆన్ యాంగులర్ నీకు కావాల్సిన టెక్నాలజీస్ ఏంది, నీకు కావాల్సిన సపోర్టింగ్ సాఫ్ట్వేర్ ఏంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్. ఓకేనా? ఇది మెయిన్. దాని తర్వాత NPM. ఓకే, నోడ్ అండ్ NPM. సో ఈ నోడ్ ఏంది, NPM ఏంది? ఓకే, ఈ నోడ్ ఏంది, NPM ఏంది? వెరీ సింపుల్. నోడ్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్. అంటే ఇది థియరిటికల్ గా అర్థం చేసుకోండి చాలు. అంటే థియరిటికల్ గా అర్థం చేసుకుంటే చాలు, ప్రాక్టికల్ గా కోడ్ రాసి అంత అవసరం లేదు ఇక్కడ. జస్ట్ ఏంటంటే థియరిటికల్ గా నేర్చుకుంటే చాలు, ఎనఫ్. సో నోడ్ అంటే ఏం లేదు, యాక్చువల్గా అన్న జావా స్క్రిప్ట్ కానీ ఏదైనా సరే మనకి గూగుల్లో ఎందుకు అంత ఫాస్ట్ ఉంటుంది, ఎందుకు అంత రిజల్ట్స్ అంత ఫాస్ట్గా ఇస్తుంది అంటే బికాస్ ఆఫ్ V8 సెర్చ్ ఇంజిన్. సో గూగుల్ ఇవన్నీ ఏంటంటే ఈ సెర్చ్ ఇంజిన్ మీద పనిచేస్తాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి ఎందుకు ఈ సజెషన్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక సంథింగ్ ఏదో google.com అని చెప్పి
ఒక సంథింగ్ ఏదో ఒకటి రాస్తాను. ఇక్కడ నేను గూగుల్ అని కొట్టిన తర్వాత ఇక్కడ నేను సంథింగ్, ఇప్పుడు నేను హౌ టు లోన్ యాంగులర్ అని చెప్పి సెర్చ్ చేస్తా. హౌ టు లోన్. ఇవన్నీ ఎందుకు వచ్చాయి నాకు? సజెషన్ ఎందుకు వచ్చాయి? సో ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే గూగుల్కి సమ్ టెక్నాలజీ ఉంది, సమ్ ఫీచర్ ఉంది. అదేంటి అంటే నువ్వు త్రూ అవుట్ వరల్డ్ లో నువ్వు ఏదైనా ఒక యూజర్ ఏదైనా సంథింగ్ సెర్చ్ చేస్తుంటే గూగుల్లో అది ఇగ్నోర్ చేయదు దాన్ని. అదేంటంటే ఆ సజెషన్ కూడా సమ్ డేటాబేస్ లో సంథింగ్ ఎక్కడో దాన్ని స్టోర్ చేసుకుంటుంది గూగుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హౌ టు లోన్ యాంగులర్ అని చెప్పి నేను ఇలా సెర్చ్ చేశాను. చూసారా, ఇంతమంది ఇన్ని రకాలుగా సెర్చ్ చేశారు యూట్యూబ్ లో, గూగుల్లో. సో ఇవన్నీ సజెషన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికోసం సెర్చ్ చేస్తున్నాను అంటే జస్ట్ క్లిక్ చేస్తాను అంతే, నాకు ఇవన్నీ వచ్చాయి. సో ఇవన్నీ ఏంటంటే ఇవి ఎంత ఫాస్ట్ గా ఎందుకు వచ్చాయంటే గూగుల్ విల్ వర్క్ ఆన్ V8 సెర్చ్ ఇంజిన్. అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా Node.js విల్ వర్క్ ఆన్ V8 సెర్చ్ ఇంజిన్ అండ్ ఇట్ ఈస్ ఫాస్ట్. గూగుల్ V8 సెర్చ్ ఇంజిన్ అనొచ్చు, ఆర్ఎల్స్ నార్మల్ గా V8 సెర్చ్ ఇంజిన్ అనొచ్చు. అందుకని చెప్పి జేఎస్ కానీ జేఎస్ ఏదైనా సరే ఆన్ టాప్ ఆఫ్ నోడ్ ఇట్ విల్ వర్క్. Node.js మీద మనకి గూగుల్ V8 సెర్చ్ ఇంజిన్ ఐ మీన్ జావా స్క్రిప్ట్ ఆర్ఎల్స్ యాంగులర్ ఇవి వర్క్ అవుతాయి. అందుకని అది అంత ఫాస్ట్ ఉంటుంది. ఓకే, ఇది Node.js దేని మీద వర్క్ అవుతుంది? ఆన్ వాట్ నోడ్ విల్ వర్క్. ఓకే, నోడ్ విల్ వర్క్ ఆన్ V8 సెర్చ్ ఇంజిన్ అండ్ ఇట్ ఈస్ ఫాస్ట్. సో దిస్ ఇస్ ద రీజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నోడ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. నోడ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే వెరీ సింపుల్. ఇది ఒక exe ఫైల్. జస్ట్ గూగుల్లోకి వెళ్ళి జస్ట్ ఇక్కడ నోడ్ అని టైప్ చేయండి చాలు. నోడ్ అంతే. నోడ్ అని ఫస్ట్ లింక్ ఏముంటుంది Node.js అని చెప్పి ఇది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. LTS అంటే ఇది యూజ్ చేయకండి, ఇది యూజ్ చేయండి LTS. సో ఇది క్లిక్ చేసినప్పుడు నీకు exe ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది, .exe ఫైల్. సో అది నువ్వు రన్ చేస్తే తర్వాత నువ్వు నీ దాంట్లో నోడ్ ని ఇన్స్టాల్ జస్ట్ ఇలా నువ్వు exe ఫైల్ రన్ చేసినప్పుడు నోడ్ అని కొడితే Node.js అని చెప్పి ఇలా చూపిస్తుంది. ఇది కూడా ఒక టెర్మినల్ లెక్క, కమాండ్ ప్రాంప్ట్ లాగే ఇది కూడా ఒక టెర్మినల్ లెక్క. నోడ్ -v అని కొడితే ఓకే ఇక్కడ చూస్తాం. మన కమాండ్ ప్రాంప్ట్ లో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు నీ దాంట్లో నీకు నోడ్ ఇన్స్టాల్ అని చెప్పి జస్ట్ ఇలా చెక్ చేసుకోవచ్చు. సో ఇది నా ప్రెసెంట్ V8 V14 16.0. ఎందుకంటే అదే నేను ఇన్స్టాల్ చేస్తాను ఇక్కడ నుంచి. సంథింగ్ ఏదో పెన్షన్ అంటున్నారు. సో 14.16.0 ఇది నా వర్షన్, ప్రెసెంట్ వర్షన్. సో ఇక్కడ నువ్వు ఇంకోటి ఉంది కదా npm అంటే ఏం లేదు, నువ్వు నోడ్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడే నేను డిఫాల్ట్ గా npm కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సంథింగ్ ఏదో ఒకటి ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు నీకు సమ్ స్టెప్స్ వస్తాయి. డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ దిస్, నెక్స్ట్ అని చెప్పి కొట్టుకుంటూ వెళ్తావు. సో ఆ స్టెప్స్ లోనే అక్కడ ఆ ప్రాసెస్ లోనే నీకు npm కావాలా అని చెప్పి ఒక చెక్ మార్క్ వస్తుంది. సో నువ్వు దాన్ని ఆబ్వియస్ గా నువ్వు నెక్స్ట్ అని కొడతావు, ఓకే అని కొడతావు. సో Node.js ఇన్స్టాల్ చేస్తున్నప్పుడే నీకు npm కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. npm అంటే ఏం లేదు, నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఓకే, సో దీని వల్ల యూస్ అయింది Node.js. ఓకే, Node.js కి ఒక యూస్ ఉంది. అదేంటి అంటే నీకు రిజల్ట్ అండ్ ఫాస్ట్ దానికి దీనికి అది నోడ్ ఒక యూజ్. దీని యూజ్ ఏంది? వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ దిస్ npm అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆఫీస్ లో కానీ లేకపోతే మీ కాలేజ్ లో కానీ ఎక్కడైనా సరే మీకు ఒక లైబ్రరీ ఉంటుంది, లైక్ సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. సో లైబ్రరీకి వెళ్ళి మనం ఏం చేస్తాం, ఆబ్వియస్ గా వెళ్ళి మనకు కావాల్సిన బుక్ తెచ్చుకొని అక్కడ రాసి ఎప్పుడు రిటర్న్ ఇస్తామో అని చెప్పి అక్కడ నోట్ చేసి వెళ్ళిపోతాం కదా. అప్పుడు నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ రిటర్న్ చేస్తాం, అది లైబ్రరీ. సో ఇక్కడ ఏంటి అంటే ఈ npm అనేది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా థర్డ్ పార్టీ అరల్స్ ఏదైనా నువ్వు థర్డ్ పార్టీ ప్లగిన్ సంథింగ్ థర్డ్ పార్టీ ప్యాకేజ్ అరల్స్ ఎనీ ప్యాకేజెస్ అంటే ప్యాకేజెస్ అంటే ఇక్కడ బుక్స్ అంటే లైబ్రరీతో కంపేర్ చేస్తున్నా. సో లైబ్రరీలో మనకి ఏముంటాయి, బుక్స్ ఉంటాయి. npm లో మనకి ఏముంటాయి అంటే ప్యాకేజెస్ ఉంటాయి అంతే. ఇప్పుడు ఎనీ ప్యాకేజెస్ నువ్వు ఇన్స్టాల్ చేయాలి అంటే నువ్వు నోడ్ నుంచి
నోడ్ విల్ బిహేవ్ లైక్ ఏ సెంట్రల్ రిపోజిటరీ, అంటే లైక్ ఒక రిపోజిటరీ లాగా పనిచేస్తుంది. రిపోజిటరీ ఆర్ఎస్ మీ టెక్నికల్ అంటే మన అర్థమయ్యేటట్టు నేను బ్యాంక్ అని చెప్తా, సెంట్రల్ బ్యాంక్. సో సెంట్రల్ బ్యాంక్ నుంచి మనం సమ్ మనీ విత్డ్రా చేసుకోవచ్చు, ఎనీథింగ్ ఇట్ మైట్ బి. ఓకే, సో అలానే ఇప్పుడు ఎన్పిఎం అనేది ఒక హోల్ ప్యాకేజ్, ఒక పెద్ద లైబ్రరీ. దాంట్లో నుంచి నేను నాకు కావాల్సిన ప్యాకేజ్, నాకు కావాల్సిన బుక్ నేను తెచ్చుకుంటున్నా, అంటే నేను ఇన్స్టాల్ చేసుకుంటున్నా అంతే. నోట్ ప్యాకేజ్ మేనేజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నోట్ చేసి ఇన్స్టాల్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా నీకు ఎన్పిఎం కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్, నో నీడ్ టు వరీ, జస్ట్ నోట్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడే ఎన్పిఎం కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. కావాల్సింది ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఎన్పిఎం అని కొడతా, ఎన్పిఎం ఐఫన్వి అని చెప్పి. ఆబ్వియస్ గా నీకు వర్షన్తో పాటు మొత్తం చూపించేస్తుంది ఇక్కడ. సో 16 14.11 ఏదో దిస్ ద వర్షన్ ఆఫ్ ఎన్పిఎం. సో ఈ రెండు కానీ నీ సిస్టంలో ఉంటే, అంటే నీ సిస్టంలో, నీ ల్యాప్టాప్లో, నీ లోకల్ మెషిన్లో కానీ ఇన్స్టాల్ అయ్యి ఉంటే దెన్ యూ కెన్ వర్క్ విత్ యాంగులర్. ఈ రెండు కానీ ఇన్స్టాల్ కానీ అవ్వకపోతే నువ్వు యాంగులర్ మీద ఎటువంటి వర్క్ చేయలేవు. యాంగులర్ జేఎస్ లో చేయొచ్చు, యాంగులర్ జేఎస్ చేయొచ్చు, యాంగులర్ జేఎస్, కానీ యాంగులర్ 2 అబవ్ వర్షన్స్ లో నువ్వు ఈ రెండు లేకపోతే నువ్వేం చేయలేవు, నథింగ్ యూ కెన్ డూ. యాంగులర్ జేఎస్ లో అనేది ఒక లింక్, అది పక్కన పెట్టండి, యాంగులర్ జేఎస్ పక్కన పెట్టండి. యాంగులర్ 2 కంటే ఫస్ట్ ముందు వచ్చింది యాంగులర్ జేఎస్. సో యాంగులర్ జేఎస్ లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పి యాంగులర్ జేఎస్ ని వదిలేసి యాంగులర్ 2ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు, గూగుల్ వాళ్ళు. యాంగులర్ ని డెవలప్ చేసింది ఎవరు అంటే గూగుల్ టీమ్ వాళ్ళు యాంగులర్ ని డెవలప్ చేశారు. సో యాంగులర్ ని ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం, ఓకేనా. సో నువ్వు యాంగులర్ మీద వర్క్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 అనేది కంపల్సరీ. ఈ 2 లేకపోతే మనం ఏం చేయలేవు, యాంగులర్ మీద ఏం చేయలేవు, ఎటువంటి ఫంక్షనాలిటీ ఏం చేయలేవు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యూ నీడ్ టు ఇన్స్టాల్ దిస్ 2 థింగ్స్. ఇది ఇన్స్టాల్ చేసిన అవసరం లేదు, నువ్వు ఇది ఇన్స్టాల్ చేసినప్పుడే, నోడ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎన్పిఎం కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇప్పుడు నా పని ఏంటి అంటే నోడ్ ఇన్స్టాల్ అయిపోయింది, ఎన్పిఎం కూడా ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆ ఎన్పిఎం నుంచి, అంటే ఈ లైబ్రరీ నుంచి, ఈ సెంట్రల్ లైబ్రరీ నుంచి ఇప్పుడు నాకు కావాల్సిన ప్యాకేజ్ ఏంది, యాంగులర్ ప్యాకేజ్. ఎందుకంటే నేను యాంగులర్ మీద వర్క్ చేయాలి, రైట్. సో ఇప్పుడు నేను ఈ సెంట్రల్ లైబ్రరీ నుంచి నాకు కావాల్సిన ప్యాకేజ్ నేను తెచ్చుకుంటున్నా. అదేంటి అంటే ఎన్పిఎం ఇన్స్టాల్ యాంగులర్ CLI, అంతే. సో ఇది ఇస్ అ స్టెప్ టు ఇన్స్టాల్ యాంగులర్. ఈ స్టెప్ కానీ యూజ్ చేస్తే నువ్వు నీ మెషిన్ లో నువ్వు యాంగులర్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఎన్పిఎం అనేది సెంట్రల్ లైబ్రరీ నుంచి సెంట్రల్ రిపోజిటరీ, ఏదో ఒకటి సెంట్రల్ రిపోజిటరీ నుంచి నువ్వు జస్ట్ ఒక బుక్ తెచ్చుకుంటున్నావు. ఆ బుక్ ఏంటంటే ఒక ప్యాకేజ్ తెచ్చుకుంటున్నావు. ఆ ప్యాకేజ్ ఏంటంటే CLI ప్యాకేజ్, అంతే. నువ్వు ఐ అని కంపల్సరీ మెన్షన్ చేయాలి, ఐ అంటే ఇన్స్టాల్ అని చెప్పి. ఓకే, షార్ట్ కట్లు ఇది కూడా పనిచేస్తుంది, ఇది కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అలా ప్రాక్టీస్ చేయకండి, ఇన్స్టాల్ అని టైప్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఈ స్టెప్ ని ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే నెక్స్ట్ నువ్వు యాంగులర్ వర్షన్ చూడొచ్చు. ఇది కానీ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత నువ్వు జస్ట్ ఇక్కడికి వెళ్ళి ng-version, ng అంటే ప్రిఫిక్స్ ఆఫ్ యాంగులర్, అది చెప్తాను మళ్ళీ. ఇలా క్లిక్ చేసిన వెంటనే నీకు ఏ వర్షన్ ఆఫ్ యాంగులర్ ఇన్స్టాల్ అయిందో నీకు చూపించేస్తుంది. ఇక్కడ చూసారంటే ప్రెసెంట్ నా దాంట్లో సమ్ యాంగులర్ 6 ఏదో 0.8 ఉంది. సో ఇది చాలా ఓల్డ్. ప్రెసెంట్ ఏంటంటే మార్కెట్ లో 11 రన్ అవుతా ఉంది. సో ఇది చాలా ఓల్డ్ యాక్చువల్గా. ఇది నేను మైగ్రేట్ చేయాలి అంటే నేను అప్గ్రేడ్ చేయాలంటే వెరీ సింపుల్. నేను ఇప్పుడు మళ్ళీ npm ఇన్స్టాల్ -g అనేది మళ్ళీ చెప్తాలే. -g అంటే ఏం లేదు, -g అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసేసి ఇన్స్టాల్ చేస్తా, ఇది నేను తీసేసి ఇన్స్టాల్ చేస్తా, -g అనేది తీసేసి ఇన్స్టాల్ చేస్తా. ఇప్పుడు నేను -g పెట్టి తీసేసి ఇన్స్టాల్ చేస్తే నాకు ఇదొక్క ఫోల్డర్ లోనే, అంటే R&D యాంగులర్ హలో వరల్డ్ అన్ని. సో ఈ ఫోల్డర్ లో మటుకే నువ్వు యాంగులర్ తో వర్క్ చేయగలవు. ఓన్లీ ఇన్ దిస్ పాత్ నువ్వు యాంగులర్ తో వర్క్ చేయగలవు, ఇలాగా ఇన్స్టాల్ చేస్తే. అలా కాకుండా -g అని పెట్టి ఇన్స్టాల్ చేస్తే, -g అని చెప్పి, -g అంటే గ్లోబల్. సో -g అని పెడితే
G అంటే గ్లోబల్. సో త్రూ అవుట్ ల్యాప్టాప్ అంటే త్రూ అవుట్ యువర్ మెషిన్, ఇట్ మైట్ బి ఎనీ డ్రైవ్, సి డ్రైవ్ కావచ్చు, డి డ్రైవ్ కావచ్చు, ఈ డ్రైవ్ కావచ్చు, నీ సిస్టంలో ఎక్కడైనా సరే ఎవ్రీవేర్ యూ వాంట్ యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ యాంగులర్. దిస్ ఇస్ ద రీజన్. ఇలాగా నువ్వు ఫ్లాగ్, దీని ఏమంటారంటే ఫ్లాగ్ అంటారు. యాక్చువల్గా ఫ్లాగ్ అనేది టెక్నికల్ టర్మ్, అది ప్రెసెంట్ వదిలేసేయండి. సో ఐఫన్జీ అనేది మనం చెప్తున్నాం నాకు యాంగులర్ ని త్రూ అవుట్ మెషిన్ లో ఇన్స్టాల్ చేయని చెప్పి నువ్వు ఐఫన్జీ అని చెప్పి స్పెసిఫిక్ గా నువ్వు మెన్షన్ చేసావు అక్కడ. అందుకని చెప్పి త్రూ అవుట్ సిస్టమ్ లో నీకు యాంగులర్ సిఎల్ఐ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఆల్రెడీ నాకు ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు 6 ఉంది ప్రెసెంట్ వర్షన్. ఇప్పుడు నేను మళ్ళీ ఈ వర్షన్ ఈ స్టెప్ అని ఎగ్జిక్యూట్ చేస్తే ప్రెసెంట్ వాళ్ళు ఏ వర్షన్ అయితే మీకు యాంగులర్ మార్కెట్ లో ఉందో ఆ వర్షన్ నాకు ఇన్స్టాల్ అయిపోతుంది. ప్రెసెంట్ 11 ఉంది. సో నేను జస్ట్ దీన్ని ఇలా ఇన్స్టాల్ చేస్తాను అంతే. ఇన్స్టాల్ చేస్తా అప్పుడు ఆబ్వియస్ గా ఒక నిమిషం, ఇప్పుడు నాకు 11 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది. సో ఇలా అప్గ్రేడ్ చేయొచ్చు. ఆర్ఎల్స్ నువ్వు వర్షన్ ని నాకు 11 వద్దు, నేను డౌన్గ్రేడ్ చేయాలి అంటే నువ్వు డౌన్గ్రేడ్ చేయాలి. అప్పుడు నువ్వేం చేయాలంటే వెరీ సింపుల్, ఒక హయ్యర్ వర్షన్ నుంచి నేను లోయర్ వర్షన్ కి ఎలా నువ్వు డౌన్లోడ్ చేయొచ్చు అంటే జస్ట్ ఇక్కడ అప్గ్రేడ్ పెట్టి ఆ స్పెసిఫిక్ వర్షన్ ని నువ్వు ఇన్స్టాల్ చేయొచ్చు. నాకు 6 కావాలి, 6.0.1 ఈ వర్షన్ కావాలి. సో ఇలా నువ్వు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్ వర్షన్ మెన్షన్ చేయాలి, నీకు ఏ వర్షన్ కావాలో ఆ వర్షన్ స్పెసిఫిక్ వర్షన్ ఇలా మెన్షన్ చేయాలి. ఇదేంటంటే అప్గ్రేషన్ డిగ్రేషన్. అప్గ్రేషన్ అంటే సింపుల్ గా అదే సేమ్ స్టెప్ ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అప్గ్రేషన్ అంటే సేమ్ స్టెప్ ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంతే. ఇది ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ చేస్తుంది. డిగ్రేడ్ చేయాలంటే స్పెసిఫిక్ వర్షన్ ని నువ్వు మెన్షన్ చేయాలి అట్లా లాస్ట్ లో. ఓకేనా? ఇది ఈ స్టెప్ కానీ ఎగ్జిక్యూట్ అయిపోతే అంటే ఈ స్టెప్ కానీ రన్ అయిపోతే దెన్ యు ఆర్ గుడ్ టు గో టు వర్క్ విత్ యాంగులర్. నువ్వు యాంగులర్ తో ఇంకా వర్క్ చేయొచ్చు. ఓకేనా? దిస్ ఇస్ ద ఫస్ట్, దిస్ ఇస్ ద వాట్ యు కాల్, ఇదేంటంటే స్టార్టింగ్ స్టెప్స్ ఇవి. దిస్ ఇస్ ద ప్రీ రిక్విజిట్స్. ఇవి ప్రీ రిక్విజిట్స్ అండ్ నువ్వు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఇవి స్టార్టింగ్. ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత నువ్వు ఎలా ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ లో నువ్వు ఎలా డెవలప్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ లో నువ్వు ఎలా వర్క్ చేయాలి అనేది ఇప్పుడు చెప్తా. జస్ట్ ఈ రోజు నేను ఏం చెప్తానంటే ప్రాజెక్ట్ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఈ క్లాస్ నేను ఆపేస్తా. జస్ట్ ఇన్స్టాల్ అయిన తర్వాత నేను ఒక కొత్త డమ్మీ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో నీకు యాంగులర్ ఇన్స్టాల్ చేసినప్పుడు నీకు డిఫాల్ట్ గా కొన్ని ఫోల్డర్స్ అనేది క్రియేట్ అవుతాయి. డిఫాల్ట్ గా కొన్ని ఫోల్డర్స్ అనేది క్రియేట్ అవుతాయి. ఆ ఫోల్డర్స్ ఏమేమి చేస్తాయి, వాటి వల్ల ఆ ఫోల్డర్స్ ఒక రెస్పాన్సిబుల్ అయింది అంటే ఆ ఫోల్డర్ ఏమేమి చేయగలవు. ఒక్క నిమిషం బ్రో. టీవీ సౌండ్ తగ్గించినాను. సో ఎక్కడన్నా, సో ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత ఇప్పుడు నేను కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తా. ఆ కొత్త ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అది నేను చెప్తాను. కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత దాంట్లో నీకు కొన్ని డిఫాల్ట్ ఫోల్డర్స్ అనేది డిఫాల్ట్ క్రియేట్ అవుతాయి. సో నీకు యాంగులర్ లో క్రియేట్ అయిన ప్రతి ఫోల్డర్ గురించి నువ్వు తెలుసుకోవాలి. ఓకేనా? ప్రతి ఫోల్డర్ గురించి నువ్వు తెలుసుకోవాలి, నీకు ఐడియా ఉండాలి. ఈ ఫోల్డర్ లో కోడ్ ఏం చేస్తుంది, ఈ ఫైల్లో కోడ్ ఏం చేస్తుంది, ఆ ఫైల్లో కోడ్ ఏం చేస్తుంది అని ప్రతిదీ ఐడియా ఉండాలి. ఎందుకంటే నువ్వు అంటే ఇదంతా ఏంటంటే బేసిక్ థింగ్స్. అంటే ఇవి కానీ మీకు కానీ బాగా అర్థమైపోతే నెక్స్ట్ మీకు అండర్స్టాండింగ్ కొంచెం ఈజీ ఉంటుంది. ఓకేనా? అర్థమవుతుంది బ్రో చెప్పేది కొంచెం అయినా? అర్థమవుతుందన్న. సో ఇప్పుడు నేను ప్రెసెంట్ ఇంత ముందు 6 ఉంది కదా, ఇప్పుడు నేను ఎన్యూషన్ క్లిక్ చేస్తా. ఇప్పుడు నాకు 11 వస్తుంది, 11 సంథింగ్ అబోవ్ వస్తుంది. వాట్ ఇస్ దిస్? కంపెనీ ల్యాప్టాప్ ఇలా వస్తుంది అనుకుంటా.
గ్లోబల్ వచ్చి ప్రెసెంట్ నీకు గ్లోబల్ లో ఉండేది అంటే యాంగులర్ గ్లోబల్ వచ్చి 12.1.1 ఇది గ్లోబల్. కానీ నా దాంట్లో ఏముందంటే ఇదే వార్నింగ్ త్రో చేస్తుంది. సో గ్లోబల్ లో నీకు 12.11 ఉంది, కానీ నీ సిస్టమ్ లో నీకు 6 సంథింగ్ ఇదే ఉందని చెప్పి నీకు ఇలా త్రో చేస్తుంది. ఈ ల్యాప్టాప్ లో ఇది కంపెనీ ల్యాప్టాప్ కాబట్టి ఏదన్నా పెట్టారేమో తెలియదు. బట్ ఆబ్వియస్ గా ఇలాగాను కమాండ్ ఇలాగాను ఎగ్జిక్యూట్ చేస్తే ఇది ఆఫీస్ హబ్ లో తీసుకుంటున్నాను అందుకని చెప్పి ఇలా వచ్చిందేమో. అది కరెక్ట్ రీజన్ తెలియదు. కానీ ఇలా కానీ నువ్వు కానీ ఎగ్జిక్యూట్ చేస్తే కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే నీకు లేటెస్ట్ ప్యాకేజెస్ లేటెస్ట్ వర్షన్ నీకు ఇన్స్టాల్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏదైనా చేయాలన్నా కూడా అంతా వాళ్ళు చేయాల్సింది. ఇక్కడ నేను కమాండ్ కంట్రోల్ ప్యానల్ కూడా నేను యాక్సెస్ చేయలేను. ఇక్కడ కంట్రోల్ ప్యానల్కి వెళ్ళేదాన్ని ఎక్స్ట్రా చేంజెస్ చేయాలన్నా కూడా నేను ఏం చేయలేను, అంతా వాళ్ళు చేయాల్సిందే. ఎడిట్ చేయాలన్నా కూడా నేను ఎడిట్ చేయలేను. చూసారా మొత్తం ఇలా వస్తుంది. సో మేబీ దిస్ వాస్ అంటే 11 వర్షన్ ఇన్స్టాల్ చేయాలంటే నాకు తెలిసి వాళ్ళని అప్రోచ్ అవ్వలేమో. నాకు 11 వర్షన్ కావాలన్నప్పుడు వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారేమో తెలియదు. కానీ ఇలాగానే ఎగ్జిక్యూట్ చేస్తే ఇలా కమాండ్ కానీ రన్ చేస్తే నీకు లేటెస్ట్ వర్షన్ ఆఫ్ యాంగులర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, సో ఇలా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది? నెక్స్ట్ వాట్ ఈస్ స్టెప్? సో ఇప్పుడు నేను కొత్త ప్రాజెక్ట్ని నేను ఇన్స్టాల్ చేస్తాను. కొత్త ప్రాజెక్ట్ని సో నేను ఒక స్పెసిఫిక్ ఫోల్డర్కి వెళ్ళాను అండ్ ఇది నాకు వాళ్ళు ఇచ్చిన యూజర్ నేమ్ రాజేష్ వాళ్ళు. మీ కంపెనీలో కానీ జాయిన్ అయితే మీ పేరుతో ఇలా ఒక ఫోల్డర్ వస్తుంది ఇలా ఏదైనా కంపెనీ. సో దీని లోపల నువ్వు ఏదైనా వర్క్ చేయాల్సింది ఏదైనా సరే. బయట నువ్వు చేయొచ్చు కానీ బట్ అది కరెక్ట్ ప్రాక్టీస్ కాదు. సో ఏదైనా కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీకు ఒక నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఈ నేమ్తోనే ఈ నేమ్ లోపల నువ్వు ఏదైనా చేయాల్సింది ఏదైనా సరే. సో ఇక్కడ నేను ఒక R&D ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. సో ఆల్రెడీ నాకు 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నాకు ఈ 4 వద్దు, నేను కొత్తది క్రియేట్ చేయాలి. కొత్తది క్రియేట్ చేయాలంటే ఇప్పుడు నేను సింపుల్గా ఒక న్యూ ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తాను. సింపుల్గా ఫస్ట్ న్యూ యాంగులర్ ఫోల్డర్. సో ఇది ఫోల్డర్ క్రియేట్ చేస్తాను అండ్ దీని లోపల నేను కొత్త యాంగులర్ ప్రాజెక్ట్ని ఇన్స్టాల్ చేయాలి. సో సింపుల్గా కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ng new. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేయండి మీ దాంట్లో యాంగులర్ వర్షన్ ఉందా లేదా అని చెప్పి. ఇలా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు యాంగులర్ వర్షన్ కానీ ఉండింది అంటే నువ్వు నెక్స్ట్ యాంగులర్ మీద ఏం టాస్క్ చేసినా కూడా వాట్ ఎవర్ టాస్క్ అంటే నువ్వు ఏ టాస్క్ చేసినా కూడా నెక్స్ట్ నువ్వు ఓకే వచ్చేసింది బ్రో 12.1.1 చూసారా? 12.1.1 వచ్చేసింది. సో అది నేను ఆ ట్యాబ్ క్లోజ్ చేయలేదు కావాలా, సో అది రిఫ్రెష్ కాలేదేమో, ఐఎమ్ నాట్ షూర్. ఇక్కడైతే అప్డేట్ అయిపోయింది. చూసారా అప్డేట్ అయిపోయింది. ఇందాక 6 ఉంది, ఇప్పుడు 12 ఉంది. సో అప్డేటెడ్. ఇప్పుడు నేను ఏదైనా నాకు ఈ వార్నింగ్ మెసేజ్ కూడా రాదు. నాకు చూసిన వార్నింగ్ మెసేజ్ అది కూడా రాదు నాకు ఇంకా, ఎందుకంటే నాకు లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ అయింది కాబట్టి నాకు ఆ వార్నింగ్ కూడా రాదు. సో డన్ నౌ అంటే ఎవ్రీథింగ్ నాకు సెటప్ డన్. అంటే నాకు ఏమేమి కావాలో ఎవ్రీథింగ్ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. నోడ్ ఇన్స్టాల్ చేసుకున్నాను. నోడ్లో నుంచి NPM ఉంది, NPMలో నుంచి నేను యాంగులర్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకున్నా. ఎవ్రీథింగ్ ఇస్ డన్. నౌ ఇప్పుడు నువ్వు ప్రజెంట్ కోడ్ నువ్వు స్టార్ట్ చేస్తున్నావు. సో ng అనేది ఏంటి అంటే ఇది కూడా ఒక టెక్నికల్. అంటే అందరూ అడగరు, మోస్ట్లీ ఒక 30% 40% అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. వాట్ ఈస్ ng ఇన్ యాంగులర్? ng ఆఫ్ యాంగులర్ అంటే ఏం లేదు. యాంగులర్ అంటే ng అంటే ప్రిఫిక్స్, అంటే విచ్ టెల్స్ దట్ ఈస్ యాంగులర్ అని చెప్పి. ng అనేది ఏంటి అంటే ప్రిఫిక్స్ ఆఫ్ యాంగులర్. అలా షార్ట్ కట్ ఆఫ్ యాంగులర్ అనుకోండి చాలు. ప్రిఫిక్స్ అనేది ఇలా చెప్పాలి. మీకు కొంచెం గుర్తుండాలని చెప్పి నేను షార్ట్ కట్ ఆఫ్ యాంగులర్ అని చెప్పాను. సో ఎనీథింగ్. సో బట్ మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రిఫిక్స్ ఆఫ్ యాంగులర్. ng కానీ ఎక్కడన్నా చూసారంటే ఓకే అది యాంగులర్ సంబంధించిందని చెప్పి మీకు మైండ్లోకి రావాలి. ng కానీ ఎక్కడన్నా చూసారంటే ng కమాండ్స్ ఆర్ఎల్స్ లైక్ ng new, ng జనరేట్, ఇవన్నీ ఇలాగానే ఎక్కడన్నా కమాండ్స్ కానీ చూసారంటే ఇది యాంగులర్ సంబంధించిన కమాండ్స్ అని చెప్పి మీకు మైండ్లోకి రావాలి.
Why? Because ng is a prefix of Angular. ng tells అంటే ng చెప్తుంది నువ్వు యాంగులర్తో పని చేస్తున్నావు అని చెప్పి, యాంగులర్ మీద పని చేస్తున్నావు అని చెప్పి ng చూడగానే చెప్పాలి దిస్ ఇస్ ద ప్రిఫిక్స్ ఆఫ్ యాంగులర్ అని చెప్పి. దాన్ని అయిపోయింది. సో ng మీద అర్థమవుతుంది కదా, ఎందుకు ng అని మనం మెన్షన్ చేస్తున్నాం అర్థమైంది కదా, ఎందుకంటే దిస్ ఇస్ ద ప్రిఫిక్స్ ఆఫ్ యాంగులర్. సో ఇది కానీ యూజ్ చేస్తే నువ్వు యాంగులర్తో వర్క్ చేస్తున్నట్టే. సో ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు నేను కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే సింపుల్ కమాండ్ ఉంది, అదేంటి అంటే ng new angular old. సో ఇప్పుడు నేను ఈ పేరుతో ఒక ప్రాజెక్ట్ ని క్రియేట్ చేస్తున్నా, ng new angular old. సో ఈ పేరుతో నేను ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ని క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ ఆస్క్ సమ్, కొన్ని అడుగుతుంది. యాంగులర్ 6లో యాంగులర్ 7లో ఇవి అడిగేది కాదు, కానీ యాంగులర్ 9 నుంచి వాళ్ళు ఇలా కొన్ని పెట్టారు. అంటే నువ్వు ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు నీకు రౌటింగ్ ఫైల్ కావాలా, నువ్వు ఏ టైప్ ఆఫ్ స్టైలింగ్ ఫైల్ కావాలి. సో ఇప్పుడు వీళ్ళు ఈ ఆప్షన్స్ పెట్టారు, ఇంతకుముందు లేవు ఆప్షన్స్. యాంగులర్ 6లో కానీ, యాంగులర్ 4లో కానీ, యాంగులర్ 3లో కానీ, యాంగులర్ 3 లేదు, యాంగులర్ 7 వాటిలో ఈ ఆప్షన్స్ లేవు యాక్చువల్గా. ఇప్పుడు అడుగుతుంది కొన్ని ఆప్షన్స్ ఇక్కడ. Do you want to install, do you want to create routing module, or else you want to create styles file అని చెప్పి కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది ఇక్కడ. నేను అడగలేదు, సిస్టమ్ స్లో అయింది. ఓకే, ఇక్కడ చూసారా ఫస్ట్ స్టెప్, వుడ్ యూ లైక్, నేను ఆల్రెడీ నో కొట్టేసా. ఇప్పుడు మీ యాంగులర్ ఫైల్లో రౌటింగ్ ఫైల్ క్రియేట్ చేయాలి అంటే నువ్వు ఎస్ కొట్టండి, ఎస్ క్లిక్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే విచ్ స్టైల్ షీట్ ఫార్మాట్ వుడ్ యూ లైక్ టు యూస్. సో నీకు సిఎస్ఎస్లో నీకు ఫార్మాట్స్ ఉన్నాయి. సో ఈ 3 వచ్చి అంటే సాస్ ఇవన్నీ, సిఎస్ఎస్ సాస్ ఇవన్నీ అడ్వాన్స్డ్ ఆఫ్ సిఎస్ఎస్, అడ్వాన్స్డ్. సో సిఎస్ఎస్లో నువ్వు ఒక 30-40 లైన్ల కోడ్ రాస్తే నువ్వు జస్ట్ సిఎస్ఎస్ యూజ్ చేసి జస్ట్ ఒక 10-15 లైన్స్ లో ఆ కోడ్ ని కంప్లీట్ చేయొచ్చు. అది అడ్వాంటేజ్ ఆఫ్ సాస్ లో అడ్వాంటేజెస్ ఏంటి అంటే నువ్వు సిఎస్ఎస్ లో యూజ్ చేసి నువ్వు ఒక 30-40 లైన్లు రాసావు, ఒక జస్ట్ క్లాస్ ఇచ్చుకొని ఆ క్లాస్ లోపల ఫాంట్ సైజు, ఫాంట్ కలర్, ఫాంట్ ఫ్యామిలీ, కలర్, బోర్డర్, ప్యాడింగ్, మార్జిన్, ఇవి అవి. సో ఒక 40-50 ప్రాపర్టీస్ ఇచ్చారు. ఓకేనా. సో ఇవన్నీ, సో ఇదే ప్రాపర్టీస్ మళ్ళీ వేరే క్లాస్ కూడా సేమ్ ప్రాపర్టీస్ ని యూజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెడర్ లో క్లాస్ క్రియేట్ చేశాను, డాట్ క్లాస్ అని చెప్పి, డాట్ హెడర్ అని చెప్పి, అవే ప్రాపర్టీస్ నేను ఫోటోలో కూడా యూజ్ చేయాలి, డాట్ ఫిల్టర్ అని చెప్పి. సో మళ్ళీ కాపీ పేస్ట్ చేయాలి కోడ్. సో అదే సాస్ లో అయితే వెరీ సింపుల్ గా జస్ట్ ఒక 10 లైన్లో కోడ్ కంప్లీట్ చేయొచ్చు, జస్ట్ 10 లైన్లోనే. అది సాస్ ఒక అడ్వాంటేజ్. ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉండేది సాస్. సిఎస్ఎస్ పెద్దగా ఎవరు యూజ్ చేయట్లేదు, ప్రెసెంట్ సాస్ యూజ్ చేస్తున్నారు చాలా మంది. ఇది కూడా వెరీ సింపుల్, పెద్ద కష్టం కాదు, వెరీ వెరీ సింపుల్. సో ఇప్పుడు నేను నార్మల్గా నాకు సాస్ అని క్రియేట్ చేస్తాను ప్రెసెంట్, ఎందుకంటే మీకు సాస్ గురించి ఐడియా లేదు కాబట్టి నేను సిఎస్ఎస్కి క్రియేట్ చేస్తాను, సిఎస్ఎస్ క్రియేట్ చేయమని చెప్తా. సిస్టమ్ స్లో ఉంది బ్రో, నేను క్లిక్ చేస్తాను, రెస్పాండ్ కావట్లేదు కరెక్ట్గా ఫాస్ట్గా. ఓకే అయింది. సో ఇవన్నీ అంటే ఈ ఫైల్స్ అన్ని గురించి మీకు తెలియాలి, ఈ ఫైల్స్. సో ఈ ఫైల్స్ గురించి ఇవి ఎందుకు క్రియేట్ అయ్యాయి అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు క్రియేట్ అయ్యాయి అంటే ఇదేంటంటే స్కెలిటన్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇల్లు కట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏం కావాలి, ఫస్ట్ బేస్ పట్టం వేయాలి కదా. సో అలానే నువ్వు ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే ఇదంతా ఏంటంటే సింపుల్ టెక్నికల్ గా ఏమంటారంటే, అంటే ఐటీ ఫీల్డ్ లో కొన్ని టర్మ్స్ యూజ్ చేస్తారు. బాయిలర్ కోడ్ అని అంటారు. అంటే బాయిలర్ కోడ్ అంటే జస్ట్ అంటే ఇట్ స్టార్టెడ్ అంటే స్క్రాచ్ అని చెప్పి బాయిలర్ కోడ్, ఆర్ ఎల్స్ బాయిలర్ సంథింగ్ అని అంటారు, ఆర్ ఎల్స్ స్క్రాచ్, ఆర్ ఎల్స్ స్కెలిటన్, ఆర్ ఎల్స్ సంథింగ్. ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్. సో ఇవన్నీ మీకు ఇలా యూజ్ చేస్తారు. ఇదేంటంటే జస్ట్ ఒక స్కెలిటన్.
ఇదొక జస్ట్ ఒక మన ఇంటికి ఒక బేస్ బటన్ లెక్క, ఇదొక బేస్ బటన్. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తాం, అంటే మన కోడ్ ని మనం రాస్తాం. ఇదంతా ఏంటంటే జస్ట్ ఒక స్కెలిటన్, ఆర్ఎల్స్ టెంప్లెట్, ఆర్ఎల్స్ బాయిలర్ కోట్, ఏదైనా సరే. మన భాషలో ఏంటంటే ఇదొక ఇదొక ప్లేస్ హోల్డర్, ఏదైనా సరే మీకు ఏమొస్తుంది చెప్పండి. సో ఇవన్నీ ఏంటి అంటే డిఫాల్ట్ గా క్రియేట్ అయ్యే ఫైల్స్. నువ్వు యాంగులర్ ప్రాజెక్ట్ ఇలా ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎన్జీ న్యూ అనేది ఇంపార్టెంట్. న్యూ అని కానీ యూస్ చేస్తే నీకు యాంగులర్ కంపైలర్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఓకే ఈడేదో కొత్త ప్రాజెక్ట్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాడు అని చెప్పి అలా కన్సిడర్ చేసి నీకు ఈ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఇక్కడ చూసారంటే ఇన్స్టాలింగ్ ప్యాకేజెస్ అని వస్తుంది. సో యాంగులర్ లో మనకి కొన్ని ప్యాకేజెస్ ఉన్నాయి, డిఫాల్ట్ ప్యాకేజెస్. ఇక్కడ చూసారా, యాంగులర్ డెవ్ కిట్ ఆర్కిటెక్ట్, యాంగులర్ డెవ్ కిట్ కోర్, యాంగులర్. ఇవన్నీ ఏంటంటే యాంగులర్ వర్క్ కావాలి అంటే ఇవన్నీ కావాలి. సో ఇప్పుడు ఇవన్నీ నీకు ఇక్కడ ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి. సో ఇదంతా ఏంటంటే డిఫాల్ట్ ప్రాసెస్. నువ్వు దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఏమనుకోవాలంటే, ఓకే ఇప్పుడు